చంద్రబాబు ప్రభుత్వం దివ్యాంగులకు 100% రాయితీతో త్రిచక్ర వాహనాలు అందించాలని నిర్ణయించింది. 2025-26 సంవత్సరంలో నియోజకవర్గానికి 10 చొప్పున మొత్తం 1750 వాహనాలు అందించనుంది. ఒక్కో వాహనం ఖరీదు ₹1,00,000 వరకు ఉంటుందని అంచనా. వీటికి అవసరమైన 17,50,00,000 రూపాయలను ఇప్పటికే కేటాయించింది ప్రభుత్వం. ముందుగా 875 వాహనాలను పంపిణీ చేస్తారు. రెండో విడతలో మరో 875 వాహనాలను దివ్యాంగులకు అందిస్తారు. టెండర్లను పిలవడం కూడా పూర్తయింది. డిగ్రీ ఆపై ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు కనీసం ఏడాది పైబడి స్వయం ఉపాధి రంగంలో ఉన్న వారికి తొలి ప్రాధాన్యమిస్తారు. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉండి 70%కు మించి ఎక్కువ వైకల్యం ఉన్నవారు అర్హులు. వార్షిక ఆదాయం 3 లక్షల రూపాయల లోపు ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మంది దరఖాస్తు చేయొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే వాహనాలు కాకుండా స్వచ్ఛంద సంస్థల నుంచి మరో 60 త్రిచక్ర వాహనాలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.